అందరికీ నమస్తే అండి. నేను మీ శివరామకృష్ణ. ఈ వీడియోలో మనం డైలీ ఫాలో అవ్వాల్సిన డైలీ డైట్ గురించి నేను చెప్పబోతున్నాను. జనరల్గా చాలామంది ఉదయం లేచిన వెంటనే బెడ్ టీతోనో బెడ్ కాఫీతోనో తమ డేని స్టార్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇది చాలా తప్పు. ఉదయం లేచిన వెంటనే 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తాగాలి. వీలైతే అందులో 1 గ్లాసులో తేనె నిమ్మరసం కలుపుకుని తాగితే ఇంకా చాలా మంచిది. ఇక నెక్స్ట్ టిఫిన్ విషయానికి వస్తే చాలామంది బిస్కెట్స్, కార్న్ఫ్లేక్స్ లేదా నూడిల్స్ ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ ఐటెంలు తింటూ ఉంటారు. ఇలా కూడా తినకూడదు. జనరల్గా చపాతీ లేదా దోశ లేదా ఇడ్లీ ఇలాంటివి లైట్గా తీసుకుంటే చాలా మంచిది. ఇక టిఫిన్ అయిన తర్వాత టిఫిన్కి లంచ్కి మధ్యలో ఎవరికైనా ఆకలిస్తే అప్పుడు మళ్ళీ పకోడీలో లేదా బిస్కెట్స్ లేదా సమోసాలు ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ చాలామంది తినడం అలవాటు. అలా కూడా తినకూడదు. మీ వీలుని బట్టి ఏదో ఒక ఫ్రూట్, జామ, బొప్పాయి ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకోవచ్చు. ఆ విధంగా ఆ మధ్యలో ఆకలేసినప్పుడు దాన్ని అలా ఫుల్ఫిల్ చేయాలి. ఇక తర్వాత విషయానికి వస్తే లంచ్. ఇక లంచ్ విషయానికి వస్తే అందులో కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్ అలాగే ఫ్యాట్ ఇవన్నీ ఉండేలా మనం చూసుకోవాలి. ఈ మధ్యనే ప్లేట్ కాన్సెప్ట్ అని ఒక కొత్త కాన్సెప్ట్ ఒకటి ప్రాచుర్యం పొందింది. ప్లేట్ కాన్సెప్ట్ అంటే ఒక ప్లేట్ని 2 సగభాగాలు చేసి అందులో ఒక భాగంలో ఓన్లీ వెజిటబుల్ కర్రీస్ ఉండేలా చూసుకోవాలి. వెజిటబుల్ కర్రీస్ అంటే ఆల్ వెజిటబుల్స్ ఏదైనా పర్వాలేదు. అందులో ఆకుకూరలు కూడా ఉండేలా మనం చూసుకుంటే బెటర్. ఆ విధంగా సగభాగాన్ని మొత్తం కూరలతో నింపాలన్నమాట. ఇక మిగిలిన సగాన్ని 2 పార్ట్ల కింద చేసి అందులో ఒక పార్ట్లో రైస్ లేదా చపాతీలు, పుల్కాలు లాంటివి పెట్టుకోవాలి. మిగిలిన సగభాగంలో ప్రోటీన్స్ ఉండేలా చూసుకోవాలి. అంటే కందిపప్పు లేదా పెసరపప్పు లేదా పన్నీర్ ఇటువంటివి కర్రీస్ ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా ప్లేట్ కాన్సెప్ట్కి సంబంధించి ఈ విధంగా మనం లంచ్ చేస్తే అది మన ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. 1 స్పూన్ ఆవు నెయ్యి మరియు 1 కప్పు పెరుగు లేదా మజ్జిగ కూడా యాడ్ చేస్తే ఇది మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఇక లంచ్ తర్వాత అందరూ జనరల్గా తీసుకునేది ఈవినింగ్ స్నాక్స్. ఈవినింగ్ స్నాక్స్ అనేసరికి ఈ స్వీట్స్ అలాగే సమోసాలు, పకోడీలు లేదా గారెలు ఇలా రకరకాల చెత్త తిండంతా మన వాళ్ళు తింటూ ఉంటారు. వీటిని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఎనీ ఫ్రూట్స్ లేదా నట్స్ ఇలాంటివి ఏదో ఒకటి లైట్గా తీసుకుంటే అది చాలా బాగుంటుంది. వీలైతే 1 టీ లేదా కాఫీ తాగండి, ఇబ్బంది లేదు. ఇక చివరిగా డిన్నర్ వీలైనంత ఎర్లీగా 7 గంటల లోపలనే తీసుకోవాలి. చాలామంది ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత 10 గంటలకో 10:30కో 11 గంటలకో ఈ డిన్నర్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఇంకా హెవీగా డిన్నర్ చేయడం వల్ల హెవీ వెయిట్, హెవీ ఫ్యాట్ ఇలాగ బరువు ఎక్కువవడం, కొలెస్ట్రాల్ పెరిగిపోవడం ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. కాబట్టి వీలైనంత త్వరగా వీలైతే ఆఫీస్లోనే చేసేలా చూడండి. ఆఫీస్లో అన్నీ కుదరకపోతే 2-3 రకాల ఫ్రూట్స్ తినండి లేదా 2 పుల్కాలు ఎక్కువ కర్రీతో ఆ విధంగా మీ డిన్నర్ను ఫినిష్ చేస్తే ఇది చాలా మీ బాడీకి చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. వీలైతే మీ డైలీ లైఫ్ నుంచి కొన్ని రకాల ఫుడ్స్ని మీరు పూర్తిగా అవాయిడ్ చేస్తే మీ హెల్త్ చాలా బాగుంటుంది. అందులో బిస్కెట్స్, స్వీట్స్, జంక్ ఫుడ్స్ ఇవి 3 కూడా మన ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. కాబట్టి ఈ 3టిని వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. తర్వాత మన బాడీని వీలైనంత వరకు డీహైడ్రేట్ అవ్వకుండా ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. అందుకని డైలీ లైఫ్లో రోజుకి 3.5 నుండి 4 లీటర్ల వరకు మంచినీళ్ళు తాగడం ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకోవాలి. ఈ మంచినీళ్ళు ఎలా తాగాలన్నది కూడా ఒక వీడియో ఉంది. ఆ వీడియోను మీకు తొందరలోనే చేసి చూపిస్తాను. దీనితో పాటుగా వారానికి ఒకసారి ఫాస్టింగ్, అంటే ఇందులో 2 రకాలు ఉన్నాయి. 1 ఫ్రూట్ ఫాస్టింగ్, 2 లిక్విడ్ ఫాస్టింగ్. ఈ ఫ్రూట్ ఫాస్టింగ్ అలాగే లిక్విడ్ ఫాస్టింగ్ అంటే ఏమిటో కూడా మీకు తొందరలోనే నేను వీడియోల రూపంలో తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ ఫ్రూట్ ఫాస్టింగ్ లేదా లిక్విడ్ ఫాస్టింగ్ చేయడం వల్ల మన బాడీలో ఆటోపేజీ అనే ఒక క్రియ జరుగుతుంది. అందువల్ల మన బాడీలో ఉన్న పాత సెల్స్ పూర్తిగా చనిపోయి కొత్త సెల్స్ జనరేట్ అవుతాయి. వీటితో పాటుగా మన డైలీ రొటీన్లో ఖచ్చితంగా 2-3 ఫ్రూట్లు ఉండేలా చూసుకోవాలి. అలాగే ఖచ్చితంగా 1 ఆకుకూర ఉండేలా కూడా మనం చూసుకోవాలి. అదేవిధంగా మనం తినేటప్పుడు పూర్తిగా నమిలి మింగడం కూడా అలవాటు చేసుకోవాలి. ఈ విధంగా ఈ పైన చెప్పిన విషయాలని మనం ఫాలో అయితే మనం డబ్బులు హాస్పిటల్కి విపరీతంగా చెల్లించవలసిన అవసరం లేకుండా మన ఆరోగ్యాన్ని మన చేతిలోనే ఉంచుకుని మన హెల్త్ని కాపాడుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.